హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో రేపు 15th జూలై మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి, అలాగే రేపు ఎస్ బ్యాంక్ యొక్క ఎఫ్పిఓ కూడా ఓపెన్ అవ్వబోతుంది. సో 15th, 16th, 17th 3 days ఎఫ్పిఓ కూడా ఎస్ బ్యాంక్ యొక్క ఎఫ్పిఓ ఉండబోతుంది కాబట్టి దాంట్లో అప్లై చేయవచ్చున. అదేవిధంగా ఎస్ బ్యాంక్ యొక్క ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు డీమ్యాట్ అకౌంట్స్ కూడా ఓపెన్ చేయవచ్చు. సో దీంట్లో చూపించిన ఎటువంటి స్టాక్ రిలేటెడ్ న్యూస్ అయినా కేవలం ఇన్ఫర్మేషన్ పర్పస్కి మాత్రమే. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ అయితే ఎస్ బ్యాంకు 21 రూపీస్ దగ్గరగా ట్రేడ్ అవుతూ ఉంది. సో ఎఫ్పిఓ అనేది 3 days వరకు ఉంటుంది. దీని యొక్క ప్రైస్ రేంజ్ అనేది మాత్రం 12 రూపీస్ నుంచి 13 రూపీస్ వరకు డిసైడ్ చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 40% వరకు డిస్కౌంట్ ప్రైస్లో ఎఫ్పిఓకి రాబోతుందన్నమాట. ఎందుకంటే చాలా నష్టాల్లో ఉంది కాబట్టి ఎస్ బ్యాంక్కి ఇప్పుడు ఫండ్ రైజింగ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కాబట్టి ఇంతకంటే ఎక్కువ ప్రైస్ పెడితే అంటే రిటైల్ ఇన్వెస్టర్స్కి దీంట్లో ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్పేసి చాలా డిస్కౌంట్ ప్రైస్లో అయితే దీన్ని డిసైడ్ చేయడం జరిగింది. మార్కెట్ లాట్ వచ్చేసి 1000 షేర్స్ అన్నమాట. అంటే మినిమం 13,000 రూపీస్ ఉంటే మనం దీంట్లో ఎఫ్పిఓకి అప్లై చేయవచ్చు. సో ఇప్పటి వరకు మన ఇండియాలో ద లార్జెస్ట్ ఎఫ్పిఓ అని చెప్పవచ్చు. 15,000 crores దీని నుంచి ఫండ్ రైజ్ చేయబోతున్నారు. సో ఇప్పటివరకు మన ఎస్ బ్యాంక్ యొక్క హిస్టరీ చూసుకున్నట్టయితే రానా కపూర్ గారు January 2019లో అయితే ఆర్బీఐ రానా కపూర్ గారిని సిఇఓ నుంచి తొలగించడం జరిగింది ఎస్ బ్యాంక్ ఆయన చేసిన ఫ్రాడ్స్ వల్ల. ఎందుకంటే దాంట్లో ఉన్న ఎన్పిఎస్ని దాచడం, ప్లెడ్జ్డ్ షేర్స్ గురించి హైడ్ చేయడానికి అని చెప్పేసి కొత్త కంపెనీస్ ఓపెన్ చేసేసి డిబెంచర్స్ని క్రియేట్ చేసి మరి వాటి ద్వారా క్యాపిటల్ రైజ్ చేయడం, ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశారు. కాబట్టి ఆర్బీఐ అయితే ఆయనను తొలగించడం జరిగింది. ఆ తర్వాత రోనిత్ గ్రిల్ గారు వచ్చారు. ఆయన కూడా చాలా కష్టపడ్డారు ఫండ్స్ రైజ్ చేయడానికి అని చెప్పేసి. ఫారెన్ ఇన్వెస్టర్స్ వస్తున్నారు అని వచ్చిన న్యూస్ వల్ల ఒకే రోజు 10-20% ర్యాలీ తీయడం, ఒకే రోజు 10-20% పడిపోవడం. ఎస్ బ్యాంక్లో మాత్రం చాలా వరకు మనం న్యూస్ అయితే చూడడం జరిగింది. ఆ తర్వాత సడన్గా ఎస్ బ్యాంక్ యొక్క దివాలా తీయడం ఆపవేయడానికి అని చెప్పేసి ఆర్బీఐ గైడ్లైన్స్ ద్వారా 8 కంపెనీస్ని రిక్వెస్ట్ చేస్తే దాంట్లో స్పెషల్గా ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా అయితే లార్జెస్ట్ అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఐడిఎఫ్సి బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా దీంట్లో ఫండ్ ఇన్ఫ్యూజ్ చేసి కాస్త షేర్స్ని స్టేక్ని తీసుకొని ఆ బ్యాంక్ని అయితే కాపాడడం జరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ కొన్ని బ్యాంక్స్ అయితే దీంట్లో నుంచి వాళ్ళ షేర్స్ని అమ్మివేయడం కూడా జరిగింది. సో లాక్-ఇన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో దాని గురించి మనం ప్రీవియస్ వీడియో కూడా చేశాము, ఎస్ బ్యాంక్ గురించిన వీడియో. సో అప్పుడు ఉన్న ప్రైస్తో కంపేర్ చేసుకున్నట్టయితే అప్పుడు ఆ వీడియో చేసినప్పుడు 28 రూపీస్లో ఎస్ బ్యాంక్ ట్రేడ్ అవుతుంది. అది కరెక్ట్ కాదు అని చెప్పేసి, దాంట్లో ఇన్వెస్ట్ చేయడం అయితే కరెక్ట్ కాదు అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. కానీ ఎఫ్పిఓ విషయానికి వస్తే ఇది చాలా డిస్కౌంటెడ్ ప్రైస్లో దొరుకుతుంది. కాబట్టి ఇట్లాంటి ఆపర్చునిటీని రిస్కీ ప్లేయర్స్ అయితే ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే నా ఒపీనియన్ అనమాట. సో అట్లీస్ట్ 1 lot గురించి అయితే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉంటే కనుక ట్రై చేస్తే ఇట్ ఈస్, ఒకవేళ పెరిగినా చాలా మంచి లిస్టింగ్ గెయిన్స్ రావచ్చు. లేదంటే కనుక 13,000 రూపీసే కనుక 1 lotకి సో మనం రిస్క్ తీసుకోవచ్చు అని చెప్పేసి అయితే నేను అనుకుంటూ ఉన్నాను. సో ఈ 15,000 crores కాకుండా ఏంజల్ ఇన్వెస్టర్స్ నుంచి 4,500 crores వీళ్ళు ఎస్ బ్యాంక్ వాళ్ళు ఫండ్ రైజ్ చేయడం జరిగింది. దాంట్లో 2,500 crores వచ్చేసి టిల్డెన్ పార్క్ అనే కంపెనీ ఇన్వెస్ట్ చేయబోతుంది. అంతేకాకుండా యూఎస్ బేస్డ్ కంపెనీస్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్, సింగపూర్ బేస్డ్ మేనేజ్మెంట్ కంపెనీస్, ఇట్లాంటి కంపెనీస్, అమాన్సా క్యాపిటల్ అనే కంపెనీ, సో యూకే బేస్డ్ కంపెనీ వచ్చేసి జూపిటర్ ఫండ్ అనే కంపెనీ, ఇట్లాంటి కంపెనీస్ అన్నీ కలిసి 4,500 crores అయితే దీంట్లో ఇన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాయి. ఇది చాలా బ్యాడ్ డేట్స్లో ఉన్న కంపెనీ. ఫైనాన్షియల్ మాత్రం దీని యొక్క ఫైనాన్షియల్ అనేవి అస్సలు బాగాలేవు. కాకపోతే దీని యొక్క లిస్టింగ్ ప్రైస్ ఏదైతే ఉందో 2005 ఆగస్టులో చూసుకున్నట్టయితే 13.91 లిస్టింగ్ ప్రైస్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 15 years బ్యాక్ ఉన్న ప్రైస్లో మనకి ఇప్పుడు దొరుకుతుంది. కాబట్టి అట్లీస్ట్ మనం ఒక ట్రై అయితే చూడవచ్చు అని చెప్పేసి అయితే నేను అనుకుంటూ ఉన్నాను. సో ఈ ఫండ్ రైజింగ్ యొక్క మెయిన్ రీజన్ ఏంటి అంటే ఆర్బీఐ గైడ్లైన్స్కి అనుగుణంగా CET1 రేషియో, కామన్ ఈక్విటీ టైర్ 1 రేషియో అనేది చాలా తక్కువగా ఉంది, 6.3% ఉంది. సో దాన్ని పెంచడానికి అని చెప్పేసి ప్రజెంట్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ కుమార్ గారు, ఎస్బీఐ యొక్క
మేనేజింగ్ డైరెక్టర్ దీని యొక్క ఇన్ఛార్జ్ కాబట్టి ఇప్పుడు ఎస్ బ్యాంక్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ కాబట్టి ఈయన చెప్పడం జరిగింది. సో ఈ ఫండ్ కనుక రేజ్ అయితే ఇది 6.3% CET1 రేషియో నుంచి 13% వరకు పెరుగుతుంది, ఏదైతే ఆర్బీఐ గైడ్లైన్స్ యొక్క మినిమం రిక్వైర్మెంట్ కావాలి కాబట్టి. సో దాని గురించి అయితే వీళ్ళు ఈ ఫండ్స్ని అయితే రైజ్ చేయబోతున్నారు 15,000 crores. సో ఒకవేళ ఈ ఫండ్స్ రైజ్ అయిన తర్వాత దీంట్లో కనుక మంచి మొమెంటం వస్తే కనుక, ఎందుకంటే చాలా వరకు దీనిపైన బ్యాడ్ ఒపీనియన్ ఉంది, దీని బ్రాండ్ ఇమేజ్ అనేది ఆల్రెడీ డ్యామేజ్ అయ్యి ఉంది. అందుకే దీంట్లో కాసా రేషియో అనేది కూడా తగ్గడం జరిగింది. 26.6% అనేది కాసా రేషియో కనిపిస్తుంది. దీంట్లో కరెంట్ అకౌంట్స్ సేవింగ్ అకౌంట్స్ రేషియో అనేది ఏదైతే ఉందో అది బ్యాంక్స్కి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే కరెంట్ అకౌంట్స్ అనేవి ఎక్కువగా ఉంటే దాంట్లో ఇంట్రెస్ట్ అనేది వీళ్ళు పే చేయరు కాబట్టి, సో ఫ్రీగా ఆ మనీ ద్వారా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేసి, అంటే వీళ్ళు లోన్స్ ఇచ్చేసి ఇంట్రెస్ట్ని గెయిన్ చేయవచ్చు. సేవింగ్స్ అకౌంట్ పైన కూడా వీళ్ళు చెల్లించే ఇంట్రెస్ట్ అనేది 4% ఉంటుంది. సో వీళ్ళు దాన్ని కనుక వీళ్ళు లోన్స్ ఇస్తే కనుక 12 to 13% వరకు ఇంట్రెస్ట్ గెయిన్ చేస్తారు కాబట్టి కాసా రేషియో అనేది బ్యాంక్స్కు మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో కాసా రేషియో అనేది పెరగాలి అంటే బ్యాంక్ యొక్క గుడ్ విల్ అనేది పెరగాలి. సో రిటైల్ ఇన్వెస్టర్స్, నార్మల్ కస్టమర్స్ అనేవాళ్ళు డిపాజిట్స్ చేయాలన్నమాట. కాకపోతే ఎస్ బ్యాంక్కి వచ్చిన బ్యాడ్ నేమ్ వల్ల డిపాజిట్స్ అనేవి ఆల్మోస్ట్ 2,50,000 crores అనేది 2019లో ఉండేది. సో ఇప్పుడు 50% కంటే ఎబోవ్ పడిపోవడం జరిగింది. 1 lakh crores కంటే బిలోకి పడిపోవడం జరిగింది. అరౌండ్ 1 lakh crores వరకు ఉంది. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దాన్ని పెంచుకుంటే కనుక ఇది కమింగ్ డేస్లో మళ్ళీ మంచి స్టాక్ ప్రైస్ అప్రిషియేషన్ పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో దీంట్లో ప్రజెంట్ ఈరోజు చూడండి కరెంట్ మార్కెట్ వచ్చేసి 22 రూపీస్లో ఉంది. 1 year హై చూసుకున్నట్టయితే 108 రూపీస్, 1 year లో చూసుకున్నట్టయితే 5.5 రూపీస్, 5 రూపీస్ 55 పైసా వరకు తగ్గడం జరిగింది. సో దీంట్లో ఎర్నింగ్ పర్ షేర్ చూసినట్టయితే నెగటివ్గా ఉంది, టోటల్లీ లాస్ మేకింగ్ కంపెనీ. సో లాస్ట్ మార్చ్ క్వార్టర్లో దీంట్లో ప్రాఫిట్స్ అనేది చూపించడం జరిగింది, కాకపోతే అది కూడా ఎక్సెప్షనల్ ఐటమ్స్ ద్వారా ప్రాఫిట్ చూపించడం అనేది అయితే జరిగింది. మార్చ్లో రెవెన్యూ అనేది 5,217 crores ఉంటే ప్రాఫిట్ అనేది 2,665 crores అనేది చూపించడం జరిగింది. కాకపోతే చూడండి ఇది అదర్ ఇన్కమ్ నుంచి 6,922 crores రావడం జరిగింది. ఒకవేళ దాన్ని కనుక తీసివేసినట్టయితే ఇది నెట్ లాస్లో ఆల్మోస్ట్ 3,500 crores వరకు నెట్ లాస్లో ఉన్న కంపెనీ అనమాట. సో మార్చ్ క్వార్టర్లో కూడా నెట్ లాస్లోనే ఉంది, ఓవరాల్ ఇయర్ చూసుకున్నా కూడా నెట్ లాస్లోనే కనిపిస్తూ ఉంది. సో దీంట్లో మేజర్ ఇన్వెస్టర్ వచ్చేసి ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దీని యొక్క స్టేక్ అనేది 48.21% ఉంది. ఎల్ఐసిది 1.61%, అలాగే 7.97% వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క స్టేక్ అనేది ఉంది. 4.78% వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ యొక్క స్టేక్ ఉంది. బంధన్ బ్యాంక్ యొక్క స్టేక్ అనేది 2.39% ఉంది. ఫెడరల్ బ్యాంక్ 1.92%. సో ఇలా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా దీంట్లో స్టేక్ కలిగి ఉంది. సో ఇలా ఈ బ్యాంక్స్ అన్నీ కలిసి అయితే దీంట్లో 10,000 crores వరకు లాస్ట్ టైం ఫండ్స్ని అయితే రేస్ చేయడం జరిగింది దీన్ని కాపాడడానికి అని చెప్పేసి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అయితే ఫండమెంటల్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి, నష్టాల్లోనే ఉంది. కానీ చాలా లోయెస్ట్ ప్రైస్లో 40% డిస్కౌంట్ ప్రైస్లో ఎఫ్పిఓ అనేది లిస్టింగ్ అవుతుంది కాబట్టి, సో దీంట్లో అట్లీస్ట్ ఒక ట్రై అయితే చూడవచ్చు రిస్కీ ప్లేయర్స్ అయితే. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, అలాగే జియోలో చూసినట్టయితే గూగుల్ ఇన్వెస్ట్మెంట్ అనేది $4 billion వరకు జియో ప్లాట్ఫామ్స్లోనే ఇన్వెస్ట్ చేయబోతున్నామని చెప్పేసి కూడా న్యూస్ వస్తుంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే మళ్ళీ రిలయన్స్ అనేది ఇంకా మంచి ర్యాలీని కూడా చూపించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఈరోజు సెన్సెక్స్ చూసుకున్నట్టయితే 660 పాయింట్స్ ఫాల్ అయింది, నిఫ్టీ అనేది 195 పాయింట్స్ ఫాల్ అయింది, బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే 697 పాయింట్స్ ఫాల్ అయింది. సో 3.16%. ఓవరాల్గా బ్రాడర్ మార్కెట్లో చూసుకున్నట్టయితే 1:4% అనేది నెగటివ్ అనేది కనిపిస్తుంది. సో 346 కంపెనీస్ పాజిటివ్గా ట్రేడ్ అయితే 1,285 కంపెనీస్ నెగటివ్గా ట్రేడ్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా ఈరోజు అయితే మార్కెట్లో చాలా నెగటివ్నెస్ అనేది అయితే కనిపించింది. రీజన్ ఏంటి అంటే నాస్డాక్ అనేది 10,800 హైయెస్ట్ పాయింట్స్ని టచ్ అయిన తర్వాత ఒకేసారి షార్ప్ ఫాల్ అనేది 600 పాయింట్స్ వరకు షార్ప్ ఫాల్ అనేది జరగడం జరిగింది. సో గ్లోబల్ మార్కెట్స్లో వచ్చిన నెగటివ్ ఇంపాక్ట్ కావచ్చు, మన మార్కెట్లో కూడా లాస్ట్ 3 monthsలో షార్ప్ వీ షేప్ రికవరీ వచ్చింది. సో ఇక్కడ ఖచ్చితంగా కన్సాలిడేషన్ అయితే ఉండే అవకాశాలు ఉంది. సో ఆ కన్సాలిడేషన్ అనేది ఈరోజు
కాస్త 2% వరకు అయితే కనిపించింది నిఫ్టీ సెన్సెక్స్లో. అలాగే 3% కంటే ఎబోల్. ఎస్టర్డే కూడా బ్యాంక్ నిఫ్టీలో వీక్నెస్ అనేది కనిపించింది, ఈరోజు కూడా వీక్నెస్ అనేది కనిపించింది. సో కమింగ్ డేస్లో కూడా ఇంకాస్త కరెక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో మనం ఈరోజు అయితే పాజిటివ్గా ఉంటుంది అనుకున్నాం. కారణం ఏంటంటే గ్లోబల్ క్యూస్ అన్ని పాజిటివ్గా ఉన్నాయని చెప్పేసి నిన్నటి వీడియోలో అయితే పాజిటివ్గా ఉండొచ్చు అనుకున్నాం. కానీ సడన్ ఫాల్ తర్వాత మాత్రం నెగటివ్గా అయితే ట్రేడ్ అవ్వడం కనిపించింది. సో ఈరోజు ఓపెన్ ప్రైస్ చూసుకున్నట్టయితే 10,750, హైయెస్ట్ ప్రైస్ చూసుకున్నట్టయితే 10,755. అంటే ఓపెన్ ప్రైస్ నుంచి కంటిన్యూగా డే మొత్తం నిఫ్టీ అనేది ఫాల్ అవుతూ కనిపించింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నా కూడా ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్ 22,089. సో గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది 21,877. సో హైయెస్ట్ పాయింట్స్ చూసుకున్నట్టయితే 21,909. అక్కడ నుంచి షార్ప్ ఫాల్ అనేది అయితే కనిపించింది. సో మళ్ళీ 22,000 అయితే ఈరోజు టచ్ కాలేకపోయింది, 22,000 బిలోనే ట్రేడ్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా వీక్లీ గెయిన్స్ చూసుకున్నట్టయితే నిఫ్టీ అనేది 0.92% నెగటివ్గా కనిపిస్తుంది, బ్యాంక్ నిఫ్టీ అనేది 5% వరకు నెగటివ్గా కనిపిస్తుంది. సో బ్యాంకింగ్ సెక్టార్లో నెగటివ్ ప్రెషర్ అనేది అయితే క్లియర్గా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సెక్టార్ వైజ్గా చూసుకున్నట్టయితే కేవలం ఫార్మా సెక్టార్ మాత్రమే కాస్త పాజిటివ్గా ట్రేడ్ అయింది. ఓవరాల్గా అన్ని సెక్టార్స్ అన్నీ కూడా నెగటివ్గా ట్రేడ్ అవ్వడం కనిపించింది ఈరోజు. అలాగే హయ్యెస్ట్ నెగటివ్ వచ్చేసి ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్ అనేది 3.32% నెగటివ్గా కనిపించడం జరిగింది. టాప్ గెయినర్స్ చూసుకున్నట్టయితే ఈరోజు కేవలం నిఫ్టీ 50లో 50 కంపెనీల్లో కేవలం 3 కంపెనీలు మాత్రమే పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, టైటాన్ కంపెనీ, భారతీ ఎయిర్టెల్. సో మిగతా కంపెనీస్ అన్నీ నెగటివ్గా ట్రేడ్ అవ్వడం జరిగింది. హయ్యెస్ట్ లాస్ అయితే ఇండస్ ఇండియా బ్యాంక్స్లో కనిపించింది, 5.35% ఫాల్ అవ్వడం జరిగింది. యాక్సిస్ బ్యాంక్, జీ ఎంటర్టైన్మెంట్, ఐచర్ మోటార్స్లో కూడా 4% కంటే ఏబో కరెక్షన్ అనేది అయితే ఈరోజు కనిపించడం జరిగింది. ఎఫ్ఐఐ డాటా చూసుకున్నట్టయితే ఎఫ్ఐఐస్ 1,565 crores క్యాష్ సెగ్మెంట్లో సేల్ చేస్తే డిఐఎస్ 649 crores సేల్ చేయడం జరిగింది. సో ఇండెక్స్ ఫ్యూచర్స్లో, స్టాక్ ఫ్యూచర్స్లో కూడా ఎఫ్ఐఐస్ కంటిన్యూగా నెట్ సెల్లర్స్గానే ఉన్నారు. సో ఈ సెల్లింగ్ అంతా ఎక్కడ వెళ్తుంది అంటే మళ్ళీ రిటైల్ ఇన్వెస్టర్స్ కొంటున్నారనమాట. సో హయ్యెస్ట్ ప్రైస్లో రిటైల్ ఇన్వెస్ట్మెంట్స్ కొంటున్నారు అంటే ఇంకాస్త మార్కెట్లో కరెక్షన్ ఉండే అవకాశాలు ఉంది. ఓవరాల్గా మంత్లీ డాటా చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ వచ్చేసి జూలై మంత్లో 3,374 crores సేల్ చేస్తే డిఐఎస్ వచ్చేసి 2,790 crores వరకు టోటల్గా సేల్ చేయడం జరిగింది. టోటల్ ఓవరాల్గా డాటా చూసుకున్నట్టయితే నెగటివ్గానే కనిపిస్తూ ఉంది. సో ఇది నిన్నటి చార్ట్ అనమాట. సో నిన్న మనం 10,800 నుంచి 10,900 మధ్యలో ట్రేడ్ అవుతుంది అని చెప్పేసి అయితే చెప్పుకోవడం జరిగింది. కాకపోతే మనకి మార్కెట్స్ అనేవి మాస్టర్స్. సో మన ఎక్స్పెక్టేషన్స్ ఆల్వేస్ రీచ్ కాలేం కదా. సో ఈరోజు కూడా అదేవిధంగా మన ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు కాకుండా నెగటివ్గా అయితే డౌన్ సైడ్ ఫాల్ అనేది అయితే కనిపించింది. సో ఓపెన్ ప్రైస్ అయితే 10,700 నుంచి 750 రేంజ్లో ఉంటుంది అని చెప్పేసి అయితే టెలిగ్రామ్లో చెప్పడం జరిగింది. ఓపెనింగ్ ప్రైస్ నుంచి షార్ప్ ఫాల్ అయితే జరిగింది. అలాగే 10,610 లెవెల్స్లో సపోర్ట్ తీసుకుంటుంది అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. సో 10,607 దగ్గర ఈరోజు క్లోజ్ అవడం అయితే కనిపించింది. 15 మినిట్స్ చార్ట్ చూసుకున్నట్టయితే ప్రజెంట్ రేపటికి ఎలా ఉండబోతుంది అంటే 10,610 రేంజ్లో ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. కాబట్టి డౌన్ సైడ్ ఫాల్ అయితే కనుక 10,500 లెవెల్స్ని సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంది. ఇక్కడ లాస్ట్ 3 days బ్యాక్ ఏదైతే, లాస్ట్ 1 week బ్యాక్ ఏదైతే గ్యాప్ ఏర్పడిందో ఆ గ్యాప్ని అయితే ఈరోజు ఫుల్ఫిల్ చేయడం జరిగింది. సో రేపు ఒకవేళ 10,500ని కనుక బ్రేక్ చేస్తే 10,440 లెవెల్స్ని కూడా టచ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మార్కెట్లో నెగటివ్ ప్రెషర్ ఉంటే కనుక. ఒకవేళ ఈ రోజుకే కరెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయి, కన్సాలిడేషన్ అనేది కంప్లీట్ అయిపోయి రేపు కాస్త పాజిటివ్గా ట్రేడ్ అయితే కనుక అప్పర్ సైడ్లో 10,740 లెవెల్స్లో రెసిస్టెన్స్ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో అంతకంటే ఎక్కువగా పెరిగితే కనుక 740ని కనుక బ్రేక్ చేస్తే 10,890 లెవెల్స్కి మళ్ళీ సెకండ్ రెసిస్టెన్స్ పాయింట్ అయితే అప్పర్ సైడ్లో కనిపించే అవకాశాలు ఉన్నాయి. అలాగే బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే ఇది ఎస్టర్డేస్ చార్ట్ అండి. సో 22,000 లెవెల్స్ కంటే ఎబో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అనుకున్నాం, కానీ 22,000 లెవెల్స్ కంటే బిలోనే ఓపెన్ అయ్యింది. 22,000 లెవెల్స్ నుంచి 600 పాయింట్స్ వరకు కరెక్షన్ అయితే ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో కనిపించింది. 21,392 లెవెల్స్కి ఫాలో అవడం జరిగింది. సో 15 మినిట్స్ చార్ట్ చూసుకున్నట్టయితే మనకి 21,250 లెవెల్స్లో
నియరెస్ట్ సపోర్ట్ పాయింట్ కనిపిస్తూ ఉంది. సో ఆ తర్వాత సైకలాజికల్ సపోర్ట్ పాయింట్ అయిన 21,000ని బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్గా తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. సో 21,000ని కూడా బ్రేక్ చేస్తే కనుక సెల్లింగ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటే కనుక ఫర్దర్ ఫాల్ అనేది మార్కెట్లో హెవీగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ ఈ రోజుకి కరెక్షన్ కంప్లీట్ అయిపోయి పాజిటివ్గా కనుక రేపు మార్కెట్లో ట్రేడ్ అయితే 21,830 లెవెల్స్లో ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ ఉంటుంది. ఆ తర్వాత 22,000 అనేది సెకండ్ రెసిస్టెంట్ పాయింట్గా ఉండబోతుంది. గ్లోబల్ మార్కెట్ చూసుకున్నట్టయితే డౌ జోన్స్లో నాస్డాక్లో డైవర్జెన్స్ అనేది కనిపిస్తుంది. నాస్డాక్ నెగిటివ్గా ట్రేడ్ అవుతూ ఉంటే డౌ జోన్స్ అండ్ S&P 500 అనేవి పాజిటివ్గా ట్రేడ్ అవ్వడం కనిపిస్తుంది. సో మిక్స్డ్ క్లూస్ అయితే మనకి ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్లో కనిపిస్తూ ఉన్నాయి. మనకి యూరోపియన్ మార్కెట్స్ చూసుకున్నా కూడా కన్సాలిడేషన్లో విత్ నెగటివ్ ప్రెషర్లో కనిపిస్తూ ఉన్నాయి. ఆసియన్ మార్కెట్స్లో కూడా సేమ్ నెగటివ్ ప్రెషర్ కన్సాలిడేషన్ అనేది అయితే కనిపిస్తుంది. 1 to 2% వరకు కరెక్షన్ అనేది అయితే కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ ఆల్ గ్లోబల్ మార్కెట్స్ అనేవి చాలా మంచి ర్యాలీ తీసాయి కాబట్టి కాస్త కన్సాలిడేషన్ అనేది ప్రాఫిట్ బుకింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఇది ఎంతవరకు ఉంటుంది అనేది మెయిన్ థింగ్ అనమాట. సో ఈరోజు 2% వరకు అయితే నిఫ్టీలో మనం ఫాలింగ్ చూసాం. ఒకవేళ ఇక్కడ నుంచి రికవరీ అయితే కనుక మళ్ళీ కాస్త సైడ్ వేస్లో మార్కెట్ ఉండొచ్చు. కానీ లాస్ట్ 1 వీక్ టోటల్గా కన్సాలిడేషన్ అయ్యింది కాబట్టి ఈ నెగటివ్ ప్రెషర్ అనేది ఇంకా ఫర్దర్గా కంటిన్యూ అయితే కనుక మళ్ళీ 5 to 6% వరకు కరెక్షన్ అనేది చూసే అవకాశాలు అయితే మనకి ఇండైసెస్లో కనిపిస్తూ ఉన్నాయి. స్టాక్ బేస్డ్ పర్ఫార్మెన్స్ అయితే ఉండబోతుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్లో ఈరోజు 6%, 7% ఫాలింగ్ అనేది అయితే హెవీగా కనిపించింది, ఎస్పెషల్లీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్లో. సో ఒకవేళ మంచి ఆపర్చునిటీ మళ్ళీ కరెక్షన్స్ కనుక వస్తే కనుక ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు చాలామంది అడుగుతూ ఉన్నారు. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్కి లాంగ్ టైంకి ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ ఏదైనా చెప్పండి అని చెప్పేసి. సో పోర్ట్ఫోలియో గురించి అయితే నేను వీడియో చేయబోతున్నాను. కానీ మార్కెట్ యొక్క మూమెంట్ అనేది కంప్లీట్గా కాస్త కరెక్షన్ వస్తే కనుక మనకి ఫ్రెష్ బైకి ఎంట్రీ పాయింట్స్ అనేవి మంచిగా దొరుకుతాయి కాబట్టి దాని గురించి అని వెయిట్ చేయడం జరుగుతుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ వీకెండ్కి పోర్ట్ఫోలియో యొక్క వీడియో అయితే చేయబోతున్నాను. అది కూడా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ యొక్క వీడియో. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, అలాగే నిఫ్టీ 50 సింగపూర్లో ట్రేడ్ అయ్యే మన ఫ్యూచర్స్ ఏదైతే ఉందో ఇది 637 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. సో మన మార్కెట్ అనేది 607లో క్లోజ్ అయితే 637లో ఇది ట్రేడ్ అవుతుంది. సో ఇది సేమ్ అదే రేంజ్లో ట్రేడ్ అవ్వడం అయితే కనిపిస్తూ ఉంది. సో రేపు మార్కెట్లో కన్సాలిడేషన్ విత్ నెగటివ్ ప్రెషర్ ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఇట్స్ మై ఒపీనియన్. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. గుడ్ లక్. జై హింద్.